హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైషు రెయిన్బోస్. అందరూ బాగున్నారా అండి? ఈరోజు మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ని ఇచ్చే సిలోన్ బచ్చలి ఆకుకూర పప్పు తయారు విధానం చూద్దామండి. వాటికి కావాల్సిన ఐటమ్స్ చూడండి ఫ్రెండ్స్. ఇది కందిపప్పు నేను ఒక 15 మినిట్స్ ముందే నానబెట్టుకున్నానండి. ఇదేనండి సిలోన్ బచ్చలి ఆకుకూర. నేను బయట ఏం తీసుకోలేదు, మా ఇంటి ముందే ఉంది. అది నేను మీకు లాస్ట్లో చూపిస్తాను, ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను వాటి బెనిఫిట్స్. చాలామంది మ్యాక్సిమం తోటకూర, చుక్కకూర, పాలకూర ఇవే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారండి. ఈ ఆకుకూర చాలా తక్కువ. బట్ ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకేనండి, స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ మనం పప్పు రెడీ చేసుకుందాము. నేను ఆకుకూర పప్పులో వేయనండి, ఎందుకంటే వాటిలో విటమిన్స్ అనేవి ఎక్కువ అందవు. సో అందుకని ముందు పప్పు రెడీ చేసేసుకున్నాక మీకు నేను తర్వాత చూపిస్తాను ఆకుకూర ఎలాగో అనేది. ఈ ఆకుకూరనే కాదండి, ఏ ఆకుకూర అయినా సరే మనం పప్పులో డైరెక్ట్గా వేసుకుంటే టేస్ట్ కూడా అంత అనిపించదు. ముందు కందిపప్పులో అన్నీ యాడ్ చేసేసుకుందామండి. మీకు చూపించినవన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఆనియన్, టమాటో, మిర్చి అన్నీ యాడ్ చేసేసుకొని ముందు స్టవ్ మీద పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఈ ఆకుకూరని ట్రై చేద్దామండి. ఫస్ట్ ఒక 2 టైమ్స్ వాష్ చేసేసుకోండి, తర్వాత కట్ చేసుకోండి. మరి చిన్నగా అవసరం లేదు, ఎందుకంటే ఇది త్వరగానే మగ్గిపోతుంది. ఇలా ఈ విధంగా కట్ చేసుకోండి. ఇంకా తాలింపు కూడా రెడీ చేసుకోండి. ఇవి పక్కన పెట్టుకొని మనం పప్పు అయిందో లేదో చూద్దాము. ఓకేనండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు అన్నీ యాడ్ చేసేసుకోండి. పసుపు, సాల్ట్, కారం అన్నీ యాడ్ చేసేసుకోండి. మీకు తగినంత యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అవన్నీ యాడ్ చేసుకున్నాక మెత్తగా మెదిపేసుకోండి. వాటర్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా రెడీ చేసుకోండి. తాలింపు స్టార్ట్ చేద్దామండి. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ అయినాక తాలింపు వేసేసుకుందాము. తాలింపు అనేది కలర్ చేంజ్ అవ్వాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఈ వెల్లుల్లిపాయ అనేది కలర్ చేంజ్ అవ్వాలి. నేను ఇంగువ యాడ్ చేస్తున్నానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఓకేనండి, తాలింపు కూడా కలర్ చేంజ్ అయింది. ఇక ఆకుకూర యాడ్ చేసేసుకుందాము. సిలోన్ బచ్చలి ఆకుకూర. ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకోండి. మీకు ఎక్కువ టైం కూడా పట్టదండి, త్వరగానే మగ్గిపోతుంది. ఒక 2 మినిట్స్ అండి మూత పెట్టేసి వెయిట్ చేయండి. ఇందులో వాటర్ ఉంటుంది కదా, అది మొత్తం దగ్గర పడిపోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత చూద్దామండి. ఓకేనండి, దగ్గర పడింది. ఆయిల్ కూడా కనిపిస్తుంది, చూసారా? సో ఇలా ఉంటే మనకి తాలింపు రెడీ అయిపోయినట్టే, ఆకుకూర కూడా రెడీ అయిపోయినట్టే. ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి. ఇక పప్పు యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం యాడ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోండి. మీడియంలో పెట్టుకోండి ఫ్రెండ్స్.
స్టవ్ అనేది మీడియంలో పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ అండి మూత పెట్టేసి దగ్గర పడేదాకా వెయిట్ చేయండి. ఓకే అండి, ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాము. ఇంకా వాటర్ ఉన్నాయండి, కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. నేను మెయిన్ ఈ వీడియో అనేది బిగినర్స్ కోసమేనండి, వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది, అందుకే షేర్ చేశాను. ఓకేనండి, దగ్గర పడింది. ఇలా ఉంటే సరిపోతుంది, మరీ చల్లారితే మరీ దగ్గర పడిపోతుంది. కొత్తిమీర యాడ్ చేసేసుకుందాము. ఓకేనండి, రెడీ అయిపోయింది మనకి. స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారాక ఒక కప్లోకి సర్వ్ చేసేసుకుందామండి. అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఇలా ఈజీ ప్రాసెస్లో చేసుకుంటే మీకు టైం కూడా సేవ్ అవుతుంది. ఈ ఆకుకూర నేను ఫస్ట్లో తీసుకునేదాన్ని కాదండి, బట్ హెల్త్కి మంచిదన్నారని ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందని షేర్ చేశాను. ఈ సిలోన్ బచ్చలి ఆకుకూర ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇది డైలీ వాడటం వల్ల దగ్గు, పైత్యం, అతిదాహం తగ్గుతాయి, పైల్స్ని నివారిస్తుంది. అన్నం తినని పిల్లలకు డైలీ ఈ బచ్చలి ఆకుకూర వండి పెడితే ఆకలి పెరుగుతుంది. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఇది డైలీ తీసుకోవడం వల్ల ఆ సమస్య నుండి బయటపడతారు. ఈ ఆకు రసం దెబ్బ తగిలిన చోట పెడితే రక్తం కారడం ఆగి దెబ్బ త్వరగా తగ్గుతుంది. ఈ సిలోన్ బచ్చలి ఆకులో ABC విటమిన్స్ అధికంగా ఉంటాయి. ఇంకా ఐరన్, కాల్షియం ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. జీడిపప్పులో కన్నా అధికంగా ప్రోటీన్స్ ఉంటాయి. దీన్ని క్రమం తప్పకుండా తినే వాళ్ళకి రక్తం, ఆక్సిజన్ సరఫరా సరిగ్గా అంది గుండె సమస్యలు రాకుండా చూస్తుంది. కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలని అనుకునే వాళ్ళకు ఇది డైలీ తీసుకుంటే రసాన్ని మంచి ఫలితాన్ని ఇస్తుంది. సో ఫ్రెండ్స్, ఇన్ని హెల్త్ బెనిఫిట్స్. లేట్ ఎందుకు ఫ్రెండ్స్, మీరు ట్రై చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.